వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. ప్రధానంగా వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూసే ముందు మనం గెస్ట్ కూడా ఇన్వైట్ చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ నమస్కారం. నమస్కారం సార్. చూసుకున్నట్టయితే ఈనాడు తెలంగాణ చూస్తున్నాం సార్. మనం నిన్న సేవ సారథి ప్రేమ వారధి అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాము. సత్యసాయిబాబా జయంతి వేడుకలు, శత జయంతి వేడుకల్లో నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పాల్గొన్నారు. ప్రధానంగా అదే వార్త మనం మొదటగా చూస్తున్నాము. దీనికి సంబంధించి ఏమంటారు సార్? నమస్కారం. సత్యసాయిబాబా పువ్వు పుట్టగానే పరిమళించినట్లు 1926 నవంబర్ 23 నాడు జన్మించిన ఆయన 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరం యాక్చువల్గా చనిపోయి వారు మరణించి 14 సంవత్సరాలైనా కూడా వారి సేవాభావం, వారి సేవా తత్పరత వాటి కూడా లక్షలాది కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసింది. ఆ రకంగా ఉంటున్నారు. ఆయన 7 ఏళ్ల వయసు నుంచి మొదలు వరుసగా ఆయన జీవిత పరిణామాలు చూస్తే ఒక పుట్టపర్తి అనే ఒక చిన్న గ్రామంలో పుట్టి ఆ గ్రామాన్ని వాళ్ళ పట్టణంగా మారింది. అసలు ఏ సౌకర్యం లేదు. అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా వరకు చెప్పాలంటే అటువంటిది అక్కడ విమానాశ్రయం, రైల్వే స్టేడియం, పెద్ద ఆసుపత్రి, చారిటబుల్ ఆసుపత్రి, దాంతో పాటు మంచి విద్యాలయం వాళ్ళ లక్షలాది మంది విద్యార్థులను తయారు చేసింది. 84 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. కానీ ఆయన చేసిన సేవలు ఇప్పటికి కూడా చిరస్థాయిగా ఉండిపోయింది. ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు జిల్లా. అటువంటి జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడ మంచినీళ్ళు అవసరమైనా వారి ట్రస్ట్ సహాయం చేసింది. ఆ రకంగా నాకు కూడా ప్రత్యక్ష అనుభవం. నేను భగవంతుడిగా అనుకోని ఆయనను కానీ ఒక మనిషిగా, మానవీయ మనిషిగా భావిస్తాను. ఎందుకంటే చాలా రకరకాల వారి మీద విమర్శలు ఉన్నాయి, కాదట్లేదు. నేను హేతువాదిగా ఒక మనిషి ఆయన సేవలు చేసింది పెద్దది అనుకుంటాను. అంటే మానవుడే మహనీయుడు, శక్తిపరుడు, యుక్తిపరుడు అని అన్నట్టు ఆయన మహనీయుడైన మానవుడిగా చూడాలి తప్ప భగవంతుడి స్వరూపం చూసే వాళ్ళు కొందరు ఉంటారు, కాదట్లేదు. మన కళ్ళ ముందు నడిన మనిషిని మనం గుర్తించకపోతే కష్టం, కళ్ళు మూసుకుపోతాయి. కనుక చాలా మంది పెద్దలు అంటే ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఎంతో మంది ఆయన ఆరాధ్య దేవుని కొలిచారు. అది వాళ్ళ నమ్మకం, కాదంటలేదు. కానీ ఆయన చేసిన పనులు చిరస్థాయిగా నిలిచిపోయినాయి కదా. అట్లాగే ఆయన లక్షలాది కోట్లాది మంది ప్రభావితం చేసిన సమయంలో నేను గమనించింది ఏంటంటే చాలా మంది ప్రముఖులు వాళ్ళ ఇళ్లలో చేసుకునే పని కూడా అక్కడికి వచ్చేసేవాళ్ళు. ఉదాహరణకు తిన్న ప్లేట్ కూడా పక్కన పడేసే పరిస్థితి కాక ఆడవాళ్ళు తీయాలనే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ తిన్న ప్లేట్ వాళ్ళు తీయడం కాదు, అరుల ప్లేట్ కూడా కడిగిన సందర్భాలు చూశాను నేను. అట్లానే మనకు గోసేవ చేసుకున్న సందర్భాలు చూసాం. అంటే సేవా తత్పరతను అలవాటు చేసిన ఆయన మనిషే మానవుడే మహనీయుడు అనే దాన్ని చిరస్థాయికి నిలిపిండు. ఆయన ఒక పల్లెటూరు నుంచి పుట్టినవాడు. ఆ పల్లెటూరుని వాళ్ళ అన్ని రకాల సౌకర్యాలతో మార్చడమే కాక ప్రపంచంలో చాలా 185 దేశాల్లో ఆయన సంఘాలు ఉన్నాయి, భక్తి సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తే మనకు ఎంతో మంది ప్రముఖులను ప్రభావితం చేసిండు, సామాన్యులు ప్రభావితం చేసిండు. ఆ రకంగా ఆయన ఒక రకంగా చెప్పాలంటే 99వ జయంతి సందర్భంగా ఆయన మరణించిన మనలోనే ఉన్నాడు, మనలోనే లీనమై ఉన్నాడు. ఆయన సేవా తత్పరత మనకు అందరికి కూడా ఆచరణీయమైంది, ఆదర్శనీయమైంది కూడా. నిన్న ప్రధానమంత్రి మోడీ, మొన్న రాష్ట్రపతి గారు హాజరయ్యారు. వరుసగా జయంతి ఉత్సవాలు నిన్నటితో ముగిసినాయి. ఈ 4 రోజుల ఉత్సవాలలో అనేక మంది ప్రముఖులు వచ్చిపోయారు. గవర్నర్లు, ప్రధానమంత్రి, మన రాష్ట్రపతి వాళ్ళందరూ కూడా వచ్చిపోయారు. ఇది ఏంటంటే మరొకసారి ఆయన జీవించి లేకపోయినా సరే ఆయన మనలోనే మొత్తం అంత ప్రపంచం అంతా జీవించి ఉన్నాడని మనకు అనిపిస్తుంది. 180 దేశాల్లో మంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. నిన్న మొన్న చాలా టౌన్స్ లలో చిన్న చిన్న మనకు ఆయన ఫోటో మాత్రం ఉంటది, కమ్యూనిటీ హాల్ లాగా కట్టుకొని అక్కడ కూడా ఈ భజన వారిని చేయడం జరిగింది. మన దగ్గర తెలుగు రాష్ట్రాలే కాక ప్రపంచవ్యాప్తంగా చేయడం కూడా మంచిది అక్కడ. రైట్. మరొక వార్త చూద్దాం రామ్మోహన్ గారు. బీమా ధీమా గీగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు పిఎఫ్, ఎస్ఐ తదితర సౌకర్యాల కల్పన, ఏడాది దాటిన కార్మికులకు గ్రాట్యుటీ, ఇక ఐటీ ఉద్యోగులకు 8వ తేదీలోగా జీతాలు, కార్మికులందరికీ సామాజిక భద్రత, రక్షణ అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం, అమల్లోకి వచ్చిన 4 కార్మిక కోడులు అంటూ కూడా వార్త చూస్తున్నాం. అంటే బీమా ధీమా అంటూ కూడా అంటే ఈఎస్ఐ పిఎఫ్ కి ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి ఏమంటారు రామ్మోహన్ గారు? ఇప్పటిదాకా అడ్వకేట్ చెప్తాను 29 కార్మిక చట్టాలు ఉన్నాయి. 29 కార్మిక చట్టాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. లేబర్ కోర్టులో కూడా నేను ప్రాక్టీస్ చేసిన వాడిని.
చాలా కేసుల్లో ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి చట్టాలు. అయితే కంపెనీలకు అనుకూలంగా కొన్ని చట్టాలున్నాయి, కార్మికులకు అనుకూలంగా కొన్ని చట్టాలున్నాయి. ఈ రెండింటిని పరస్పర వైవిధ్యాలను సొమ్ము చేసుకొని కొందరు కంపెనీ యజమానులేమో కార్మికులను అనుమతి తొక్కడానికి ఆ చట్టాలు వాడుతున్నారు. కొందరు కార్మికులు కూడా కంపెనీల ఆర్థిక స్థితి దెబ్బతీయడం కూడా జరిగింది. అంటే ఎక్కువ కొమ్మని నడుపుకోవడం జరుగుతుంది ఒక్కోసారి ఈ చట్టాల వల్ల. కనుక 29 చట్టాలు ఉన్న వైరుధ్యాలను తొలగిస్తూ ఒక మంచి 4 కోడ్లను తయారు చేశారు. ఇది మంచిది అంటున్నాడు. ఇక పూర్తిగా చదవలేదు, నేను చదవని చెప్పొచ్చు కానీ అంటే అంతకంటే ఒక పాత 29 చట్టాల్లో ఉన్న లోపాలు తొలగించాలని నేను అనుకుంటున్నాను. లేకపోతే మళ్ళీ మనం సవరణ కోసం ప్రయత్నం చేయొచ్చు, కాదని కాదు. కానీ ఇందులో ఏంటంటే ఒకటి తప్పనిసరి నియామకాలను కంపల్సరీ చేశారు. దాంతో పాటు వాళ్ళకు నెలసరి సాలరీస్ కూడా ఫిక్స్ గా చేయడం ఒకటి, గిగ్ వర్కర్స్ కూడా హక్కులు కల్పించడం ఒకటి. గిగ్ వర్కర్స్ అంటే ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు, ఈ స్విగ్గీ, జొమాటో సప్లైయర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా యజమాని ఎవడో తెలియదు, వాళ్ళు సప్లై ఎవరో తెలియదు. అంటే కనపడని చెయ్యి వాళ్ళు ఆడిస్తుంటారు. అటువంటి అప్పుడు ఇవాళ ఉండమని రేపు ఊరుకోమనే పరిస్థితి కాకుండా ఉద్యోగ భద్రత కల్పించే చట్టాలను నేను భావిస్తున్నాను. దాంతో పాటు ఉభయ పక్షాలుగా ఉండాలంటున్నాను. ఎప్పుడు కూడా ఉభయ పక్షాలకు మేలు లేకపోతే కంపెనీ మన యాజమాన్యానికి కార్మికుల మధ్య వైరుధ్యం ఉందనుకోండి, పాము గీతలాగా, అప్పుడు కంపెనీ ఎట్లా నడుస్తుంది? సుహృద్భావ వాతావరణంతో నడవాలంటే ఖచ్చితంగా యాజమాన్యానికి కంపెనీ కార్మికుల మధ్యన ఒక బాండింగ్ ఉండాలి. నేను కూడా కార్మిక సంఘ అధ్యక్షుడిగా ఒకటి 2 కంపెనీలు పనిచేశాను. వాళ్ళు అదే ఒప్పించారు. అంటే మీరు కంపెనీ యాజమాన్యం శత్రుత్వ ధోరణితో పోతే మరి ఆ కంపెనీ మనది కదా, మనం నడవాలి కదా అని వాళ్ళు కూడా ఒప్పించి 4 ఏళ్ల దాకా అగ్రిమెంట్ చేయించడం, అట్లానే వాళ్ళ ద్వారా కుటుంబాన్ని కూడా ఇన్వాల్వ్ చేయడం. ఇప్పుడు కూడా ఈ కంపెనీ 4 కాలాల పాటు బాగుంటే మేము కూడా బాగుంటామనే భావన కార్మికుల్లో ఉండాలి. కార్మికులు శ్రమతోనే మేము దోచుకుంటున్నాం కదా, కార్మికుల శ్రమతోనే కంపెనీ నడుస్తుంది కదా అని కార్మికులను కూడా భాగస్వాములుగా భావించే యాజమాన్యాలు కావాలి. ఈ పరస్పరంగా ఉండేది. కనుక దీన్ని ఈ 4 కోడ్లలో క్రోడీకరించాలనుకుంటున్నాను. చదివిన తర్వాత అది పూర్తిగా వివరంగా చెప్తాం. కానీ ఇప్పుడైతే అంతకంటే సమస్య లేని కోడ్గా నేను భావిస్తున్నాను 4 కోడ్లు కూడా కార్మికులు. రైట్. మరొక వార్త చూద్దాం రామ్మోహన్ గారు. పారిశ్రామిక భూములు ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అంటూ కూడా ఆయన కేటీఆర్ మాట్లాడుతున్నారు. 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిన సర్కార్ వెంటనే ఆ పాలసీని రద్దు చేయాలి కేటీఆర్ డిమాండ్. ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదని వ్యాఖ్య. అలాగే ఇక్కడ శ్రీధర్ బాబు కూడా మరొక వార్త చూసినాం. పారిశ్రామిక యాజమాన్య హక్కుల జీవోలు ఇచ్చింది బారా సహాయంలో అంటూ కూడా తను మాట్లాడడం జరిగింది. యాజమాన్య హక్కులున్న వారికే భూ వినియోగ మార్పిడికి అవకాశం ఇచ్చాం. 30 నుంచి 50% ఫీజు నిర్ణయిస్తే 5 లక్షల కోట్లు కుంభమేళ అనేది ఎలా అవుతుందంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి తను ధ్వజమెత్తినట్టు కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? ఇది నిన్న కూడా వచ్చినట్టుంది, ఒకసారి చూడండి. ఎందుకంటే మంచిది. ఏమంటున్నా అంటే వరుసగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు, మన నుంచి నడుస్తుంది. ఎప్పుడైతే కేటీఆర్ మీద విచారణకు మనకు ఆదేశించగానే, గవర్నర్ విచారణకు అంగీకరించగానే, అది పర్మిషన్ ఇవ్వగానే ఒక రౌండ్ చేసుకుంటారు. ఇందులో ఇద్దరు కూడా అంత సత్యాలు చెప్తున్నారు. ఒకరేమో 5 లక్షల కోట్ల కుంభకోణం, ఒకరేమో 50,000 కోట్లు కూడా రావు అని మాట్లాడుతున్నారు కొందరు. ఈ రెండింటి మధ్యన వైరుధ్యం చాలా ఉంది. కానీ దీన్ని మనం అర్థం చేసుకోవాల్సి, ఇద్దరు చెప్పిన వాస్తవాల నుంచి కొంత మనం ఊపి లాగితే మనకు అర్థమైంది ఏంటంటే, మన హైదరాబాద్ లో నిజాం కాలం నుంచి మనకు ఆదిమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది. ఆ ఏరియాలో మేము అప్పుడప్పుడు బస్సుల్లో పోతుంటే మనకు ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ అంటాం. ఇప్పుడు హైదరాబాద్ లో చిక్కడపల్లి నుంచి ముషిరాబాద్ పోతుంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, అంతకు చార్మినార్ ఎక్స్ రోడ్స్ అనేవాళ్ళు. కొంచెం పైకి వెళ్తే గోల్కొండ ఎక్స్ రోడ్స్. అయితే గోల్కొండ ఉన్నది, అక్కడ చార్మినార్ ఉండదు. చార్మినార్ అనే సిగరెట్ కంపెనీ ఉండేది, గోల్కొండ అని సిగరెట్ కంపెనీ ఉండేది. ఒక ఆయన దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చిన ఆయన సికింద్రాబాద్ స్టేషన్ లో బస్సు ఎక్కి చార్మినార్కి వెళ్తున్నాడు చూద్దామని చెప్పి. చార్మినార్ చౌరస్తానే టక్కన దిగిపోయిండు. చార్మినార్ ఎక్కడ ఉంది కనపడతలేదు అక్కడ. అట్లా చాలా మంది జోక్స్ చెప్పుకునే వాళ్ళం మనం. అంటే చార్మినార్ చౌరస్తాలో చార్మినార్ ఉండదు, గోల్కొండ చౌరస్తాలో గోల్కొండ ఉండదు. అది ఉండే దగ్గర అది ఉన్నాయి. అట్లా ఆ కంపెనీల వాసన ఎంత ఉండేదంటే అప్పుడు బస్సుల్లో కూర్చుంటే ముక్కులు మూసుకుపోయాయి. కానీ తర్వాత ఏం చేశారు, నడి మధ్యన ఉంది ఊరి మధ్యన దాన్ని క్లోజ్ చేశారు వాటిని రెండింటిని కూడా. అట్లా చాలా ఇండస్ట్రీస్ కి ఇచ్చిన ఏరియా అంతా ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నది. కొందరేమో వేరే అవసరాలకు వాడుకుంటారు. అదొక్కటే కాదు, బాలానగర్, అట్లాగే శివరాం, మన హఫీజ్పేట, అట్లాగే చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల జీడిమెట్ల కానీ, ఉప్పల్ కానీ, మల్లాపూర్ కానీ, అట్లానే కాటేదాన్ కానీ, ఇటు దక్షిణ భాగం, ఇవన్నీ కూడా పారిశ్రామిక ప్రాంతాలుగా అప్పుడు దూరంగా ఉండడం వాళ్ళు ఇచ్చారు. అవన్నీ కూడా కాలుష్య కారక పరిశ్రమలుగా మారిపోయాయి.
వీటిని బయటకు పంపించాలి అనే ఒక పాలసీ మంచిది ప్రభుత్వం తీసుకున్నది. కానీ ఇందులో ఏమైంది, బయటకు పంపించాలంటే వాళ్ళకి వేరే భూమి చూపించాలి. ఇక్కడ కొన్ని వేరే అవసరాలకు ఇస్తే మేము కొనుక్కుంటాం మీరు అని వాళ్ళు అంటున్నారు. కనుక వేరే అంటే మనకు ల్యాండ్ యూజ్ మనకు డైవర్షన్ అంటే వేరే అవసరాలకు వాడడానికి వీలుగా అంటే డబ్బులు కట్టాల్సొస్తది. అంటే మనం నాలా కన్వెన్షన్ అంటాం కదా! ఊర్లలో వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర అవసరాల కోసం వాడాలంటే కొంత స్టాంప్ డ్యూటీ కట్టాలి, ఫీజు కట్టాల్సుంటది. అప్పుడు ఇచ్చేస్తారు. అది లక్షలలో ఉంటది కొన్నిసార్లు అయితే ఎకరంలో ఆ భూమి విలువను బట్టి అక్కడ మన రిజిస్ట్రేషన్ స్టాంప్ వాల్యూని బట్టి. ఇక్కడేమన్నారంటే గతంలో ఈ ఈ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 3 జీవోలు 2023లో ఇష్యూ చేశారు. అందులో ఏమన్నారు, ఎవరైతే ఇంతకు ఫస్ట్ యూజర్ ఉంటారు కదా రామ్మోహన్ రావుకి ఇచ్చారు ఆ భూమి. ఏది పరిశ్రమ పెట్టుకొని పెట్టిండ్రు. అయిపోయింది. ఇప్పుడు ఊరు మధ్యన ఉంది గనుక దాన్ని తీసేయడం జరిగింది. కానీ భూమి వారి ఆధీనంలో ఉంటాయి. అటువంటప్పుడు నాకిచ్చిన భూమిని ప్రభుత్వం దీనికి రెగ్యులరైజ్ చేసుకోవాలంటే అంటే ఆల్రెడీ అమ్మేసినంటే అమ్మేసి రూపాయి, అర్ధ రూపాయి అమ్మిండ్రు అప్పుడైతే. దానికి పెద్దగా ఇవ్వాలి. ప్రజల ఆస్తి కదా! దాన్ని మీరు ఏదైతే వేరే యూజ్‌కి వాడుకుంటున్నారో దానికోసం ఇవాళ ఉన్న స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం 100% కట్టమని అప్పుడు జీవో ఉన్నది. అట్లానే ఒకవేళ రామ్మోహన్ రావుకి ఇచ్చారు. ఆయన ఇంకొకరికి అమ్ముకున్నారు అప్పటికే. ఇప్పుడు వేరే వారున్నారు. కానీ వారికైతే 100% ఎక్స్‌ట్రా అంటే ఉదాహరణకు రూ. 1,00,000 గజం ఉన్నది అక్కడ భూమి ఇప్పుడు మార్కెట్‌లో. కానీ బుక్ వాల్యూ 30,000కే ఉన్నది. ఆ 30,000కు ఒరిజినల్ ఓనర్ అయితే 30,000కి ఇచ్చేయాలి గజానికి. అదే గనుక ఇంకొకరు చేతులు మారితే 60,000 అన్నారు. ఇది బానే ఉంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందని వీళ్ళ ఆరోపణ అంటే ఇప్పుడు ఆ 30,000లోనే 10% కడితే సరిపోద్ది అంటున్నారు. అంటే 3,000కి అయిపోతుంది. ఎక్కడి 30,000 ఎక్కడి 3,000 కనుక ఇంది ము మ మూడు ము 300% తేడా ఉంది కనుక సరైనది కాదని ప్రభుత్వం మన బీఆర్ఎస్ వాదన. వీళ్ళేమంటున్నారు 9,750 ఎకరాలు సుమారు 10,000 ఎకరాలు అందుబాటులో ఉన్నదంటున్నారు. మీరు మొత్తం సేకరించిన భూమి చెప్తున్నారు శ్రీధరరావు వర్షం. ఈ సేకరించిన 10,000 ఎకరాలలో 5,000 ఎకరాలు మాత్రమే ప్లాటింగ్ ఉన్నది. మిగతా 5,000 ఎకరాలు 50% రోడ్లు ఇతర అవసరాలకు ఉన్నాయి. ఎందుకంటే పారిశ్రామిక వాడలలో 100, 120 ఫీట్స్ అట్లా రోడ్ తీశారు. అప్పుడు ఎందుకంటే లారీలు ఎవరు తిరగాలి కదా! అటువంటిది 100% భూమి అందుబాటులో ఉండదు. ప్లాట్లు చేసి అమ్మింది కేవలం 50%. ఈ 50%కు 5,00,000 కోట్లు ఎట్లా వస్తాయి? మీ లెక్క చెప్పిన 10,000 ఎకరాలకు ఏశారు కదా! అని ఒక వాదన శ్రీధర్ బాబు గారు చెప్పింది కరెక్ట్. ఇద్దరి మధ్య ఇంత వ్యత్యాసం ఉంది కదా రేట్‌లో. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక మధ్యవర్తికి ఒక సూచన చేస్తున్నాను ప్రభుత్వానికి. ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఎప్పుడు 50% ఓనర్‌కి ఇచ్చేయాలి. 50% భూమి స్వాధీనం చేసుకోవాలనుకోండి. హైదరాబాద్‌లో చాలా బొందరగడ్డ ఇవాళ విద్యాలయాలకు లేదు. అట్లానే మన ఆసుపత్రులకు లేదు. ఇటువంటివన్నీ కట్టడానికి బ్రీతింగ్ ప్లేస్, లంగ్ స్పేస్ కూడా హైదరాబాద్ ఏర్పడుతుంది గనుక ఈ భూమిని సగం స్వాధీనం చేసుకొని సగం వాళ్ళకి ఇచ్చేస్తే ఉభయ పురుషులోపరిగా ఉంటది అనుకుంటున్నాను. దీని మధ్య చర్చ జరగాలి. ఎందుకని ఈ ఇద్దరి మధ్యనే వైరుధ్యాలు పక్కన పెట్టి ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఎంత భూమి అందుబాటులో ఉంది, ఆ భూమిని ఏం చేస్తే బాగుంటది, ఆ ల్యాండ్ యూజ్ చేంజ్ అయినప్పుడు ఏం చేయాలి, ఎంత డబ్బు ప్రభుత్వానికి స్టడీ చేయాలి, ఈ పరిశ్రమలు ఊరంతా తరలించడం మంచిదే కదా, తరలించే ప్రయత్నం చేయాలి అంటున్నారు. అంటే దీనికి పరిష్కారం విన్ సొల్యూషన్ కావాలి కానీ జీరో సమ్ గేమ్ ఆడితే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణ చేసుకుంటారు. అంతకని ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ చర్చ మనం ఎందుకు మాట్లాడుతున్నాం దీని మీద ఎక్కువసేపు అంటే ఇది వాళ్ళ ఆ చర్చ జరగాలి పబ్లిక్ లో. వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళ వెర్షన్ వీళ్ళు చెప్తున్నారు. ఇద్దరిది కలిపితే నాకు అర్థమైంది ఏంటంటే పరిశ్రమలు తరలించడం అవసరము ఊరు బయటకు. అక్కడ భూమి సేకరించాలి కదా, దానికి డబ్బులు కావాలి కదా, మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఈ భూమిని అమ్మి వాళ్ళకు వేరే దగ్గర చూపించడం, లేకుంటే భూమిని చెరసగం మంచేసి దాన్ని చిన్న చిన్న పార్కులు, విద్యాలయాలు ఇవన్నీ చేయడం ఇది చేయాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. అది దీన్ని పరిష్కారం చేసే ప్రయత్నం ఉండాలి కానీ ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండొద్దు అంటున్నాను. రైట్. రామ్మోహన్ నగర్ మరొక వార్త చూద్దాం. 5 ఎమ్మెల్యేలకు డీసీసీ పీఠాలు. ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు తొలిసారిగా డీసీసీ అధ్యక్షులు. పెండింగ్లో సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల పదవులు. 36 మంది డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ బడుగు వర్గాలకు పెద్దపీట అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. అంటే అధ్యక్షులను నియమించే క్రమంలో ఇక్కడ కొన్ని పెండింగ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ అంశంపై మీరేమంటారు రామ్మోహన్ గారు? మా విజయం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీకి, ఈ అధికార పగ్గాలు చేపట్టిన పార్టీకి ఈ డీసీ ఏదైనా జిల్లా అధ్యక్ష పదవులకు చాలా పోటీ ఉంటుంది కదా. ఆ పోటీలో డబ్బులు చేతులు మారుతాయి, ఒక్కోసారి వాళ్ళ పలుకుబడి చేతులు మారుతాయి, రకరకాలు ఉంటాయి. కనుక అదే కనుక అధికారంలో లేని పార్టీకి అధ్యక్షుడు రమ్మంటే ఎవరు రారు కూడా. ఎందుకు రారంటే అధికారుల సేవ ఇప్పుడు అధికారంలోకి వస్తే తెలియదు, ఇప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యమాలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కనుక ఏ పార్టీకైనా
అధికారంలో ఉన్నప్పుడు ఈ డిమాండ్ వేరే ఉంటుంది, అధికారం లేకపోయినప్పుడు ఈ పార్టీ అధ్యక్ష పదవి తీసుకోవడం వెనక ముందు అవుతారు. కనుక ఇప్పుడు అధికారంలో ఉంది, ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కనుక రేపు ఈ అధ్యక్ష పదవుల కోసం డిమాండ్ ఉన్నది కనుక 2 ఏళ్ల తర్వాతనే ఇవాళ అధ్యక్ష పదవిని మెల్లమెల్లగా నింపుతున్నారు. ఇంకా చాలా జిల్లాలో ఖాళీ ఉండడానికి కారణం ఏంటంటే ఆ జిల్లాల్లో పోటీ ఎక్కువ ఉన్నది. అట్లాగే సామాజిక వర్గాలు, సామాజిక సమతుల్యత కూడా పాటించాల్సి ఉంటుంది కదా. ఇవన్నీ ఉంటాయి కనుక వాళ్ళకు దాంతో ఇబ్బంది తప్ప ఏం లేదు. పోటీ ఎట్లా ఉంటుంది, అధికారంలో ఉంది కనుక పార్టీ పోటీ ఉంటుంది. ఆ పోటీలో ఎవరు నెగ్గుతారు, ఎట్లా వీళ్ళు పార్టీని అభివృద్ధి చేస్తారు. పార్టీ అధ్యక్షుడు అంటే ఆ జిల్లాలో శాసిస్తారు, శాసనసభ్యులు కానీ వాళ్ళని కానీ శాసించే క్రమం ఉంటుంది. కానీ గతంలో లాగలేదు ఇప్పుడు. ఎందుకంటే ఎమ్మెల్యేలు మంత్రిని, సొంత మంత్రులనే నా నియోజకవర్గాలకు అడుగు పెట్టకు, నీ నియోజకవర్గం నేను రానని శాసించే పరిస్థితి ఉంది కనుక అధికారం కోసం ఇదంతా. కానీ ఓ రకంగా చెప్పాలంటే జిల్లా పార్టీ అధ్యక్షుల అధికారం కొంతలో కొంత మనకు పబ్లిక్ మీద ఉంటది, అంటే ముఖ్యంగా ఆఫీసుల మీద, అధికారుల మీద ఉంటది కనుక దానికోసం ఈ పోటీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ అంతర్గత వ్యవహారం అదని నేను. రైట్. రామ్మోహన్ నగర్ మరొక వార్త చూస్తున్నాం. మీ మాటల్లో అందేశ్రీ గురించి 2 మాటలు చెప్పండి. అందేశ్రీ సంతాప సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెన్నిలపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతామంటూ కూడా మాట్లాడినట్టు తెలిసింది. ఆ మాటల్ని నిజం చేసిన కవి అందేశ్రీ గత పాలకుల నిర్ణయాల వల్ల జయ జయహే తెలంగాణ గీతం మూగబోయిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీ మాటల్లో ఏమంటారు అందేశ్రీ గురించి? గుర్రం జాషువా గారి కవిత్వం గుర్తొస్తుంది. ఎందుకంటే రాజు మరణించే ఒక తార నేల రాలే, కవి మరణించే ఒక తార గగనమెక్కే. అంటే కవి మరణిస్తే చిరస్థాయి ఉండిపోతారు, రాజు మరణిస్తే ఆ రాజరికం పోయిన తర్వాత దాన్ని ఆ వారసులు ఎవరైనా ఉంటే కొనసాగుతారు, లేకపోతే మర్చిపోతాం. కానీ అందరు రాజులు అట్టా కాదు. ఆ రాజులు మంచి పని చేసినప్పుడు కవిత్వాన్ని ఆదరించిన శ్రీకృష్ణ దేవరాయలు గుర్తుంచుకుంటాం, అష్టదిగ్గజాలను పెంచిపోసి భువన విజయంలో అద్భుతమైన సాహితీ సేవ చేసిన ఆయన గుర్తుంచుకుంటున్నాం కదా. అట్లాగే కాకతీయులు గుర్తుంచుకుంటాం, మౌలిక వసతులు కల్పించింది. అశోకుని గుర్తుంచుకుంటాం. రాజులందరూ అట్లా కాదు, దుర్మార్గ రాజులు మర్చిపోతాం, మంచి రాజులు గుర్తుంచుకుంటాం. ఇక్కడ కూడా అంతే, కవులందరూ కవులు కాదు, భూకవులు కూడా ఉంటారు ఇందులో. కనుక అట్లా కాకుండా అందేశ్రీ గారు ఒక ప్రజాకవి, లోక కవి, అట్లాగే ఒక రకం మంచి వాగ్గేయకారుడు అని చెప్పాలంటే. అటువంటి ఆయన మన జాతీయ తెలంగాణ జాతి గీతాన్ని అందించుండు, దాంతో పాటు గేయాన్ని అందించుండు. దాంతో పాటు ఆయన మానవీయ కోణంలో మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడనే దాంట్లో అద్భుతమైన మానవ మనస్తత్వం గురించి వివరించారు. ఇది ఒకటే కాదు, తక్కువ రాసింది తక్కువే, కానీ రాసి కాదు వాసి ముఖ్యమని నిరూపించిన కవి ఆయన చిరస్థాయిగా తెలంగాణ సమాజం ఉన్నంతసేపు, ఉన్నన్ని రోజులు ఆయన గుర్తుంచుకునే కవి ఆయన. అందుకనే ముఖ్యమంత్రే కాదు, ఎవరైనా సమాజంలో ఉన్న అందరూ కూడా, మామూలు సాహిత్యంతో సంబంధం లేని వాళ్ళు కూడా ఆయన గేయాలను, పాటలు చదివితే కళ్ళకు ఓరకంగా కళ్ళు చెమరుస్తాయి. మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడని దాని మీద మనం చూస్తే మనిషిలోని ఎన్ని కోణాలు చూపించారు ఆయన అంటే అన్ని కోణాలు చూపించారు. జయ జయ హే తెలంగాణ అయితే ఆనాడు ఉద్యమ సమయంలో మారుమోగింది. తర్వాత మధ్యన ఈ ఆహాలు అహంకారాల వల్ల ఆగిపోయినా ఇప్పుడు తెలంగాణ జాతి మన గేయంగా ప్రార్థనా సమావేశాలు చదవడానికి అనుమతించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కీరవాణి ఆధ్వర్యంలో కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆ పాటను తయారు చేసింది. 3 నిమిషాలు 13 నిమిషాలు గేయం. మొత్తం అంతా తెలంగాణ మట్టి గురించి, తెలంగాణ నదుల గురించి, తెలంగాణ ప్రకృతి స్వయోగాల గురించి, ప్రజల జీవితాల గురించి అది అద్భుతంగా వివరించిన గేయం. 13 నిమిషాలు ఉంటుంది అది మొత్తం అంతా. దాన్ని పాడుకోవచ్చు. మామూలుగా సమావేశాలు అంతసేపు మనం ఉండలేం కనుక 3 నిమిషాల గీతాన్ని కూడా కీరవాణి సంగీత దర్శకత్వం చేశారు. అది రికార్డెడ్ ఉంది, అది అన్ని సమావేశాలు వేస్తున్నారు. అది మంచిది అంటున్నాను, ఒక కవికి ఇచ్చిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను నేను. రైట్. రామ్మోహన్ నగర్ మరొక వార్త చూద్దాం. భారీ లొంగుబాటు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. జనజీవన శ్రవంతిలోకి 37 మంది మావోయిస్టులు, అలాగే 8 ఆయుధాలు అప్పగింత, 1.41 కోట్ల రివార్డు అందజేత అగ్రనేతల లొంగుబాటుకు ప్రయత్నిస్తామన్న డీజీపీ. అంటే ఎవరైతే చూస్తున్నాం ఇక్కడ, అంటే రాష్ట్ర కమిటీ సభ్యులు, అంటే కేంద్రం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టుకు సంబంధించి వాళ్ళందరూ కూడా దాదాపు 37 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించి మీరేమంటారు అసలు ఈ అంశాన్ని? మావోయిస్టులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకనాటి ఉద్యమం పరిస్థితి వేరు, నేపథ్యం వేరు, ఆర్థిక రాజకీయ సామాజిక కారణాలు, సామాజిక కారణాలతో మొదలైంది. నక్సలిజం పుట్టింది వ్యక్తి నిర్మూలన చెప్పాలంటే. ఈ సమాజంలో ఉన్న అసమానతలు తొలగాలి, అన్యాయాలు దూరం కావాలి, లంచగొండితనం పోవాలి, అవినీతి పోవాలి, మంచి ఆశయాలు. సమాజంలో ఆస్తి పంపకం జరగాలి, అంటే ఆస్తి ఒకరి సొంతంగా అవద్దు, రాజ్యరహిత సమాజం ఏర్పడాలి. ఇవన్నీ రాజ్యరహిత సమాజం చాలా దూరం అయింది. కానీ నేను చెప్పిన
మామూలుగా ఆచరణ సాధ్యమైనవి ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ దానికోసం ప్రయత్నం మొదలుపెట్టిన 60 ఏళ్ళు అయింది ఉద్యమం మొదలుపెట్టి. 67లో ఈ సిపిఐఎంఎల్ విడిపోయింది. నక్సల్బరీ పోరాటం ద్వారా శ్రీకాకుళం నడవల్లో మొదలైంది. శ్రీకాకుళం నుంచి మొదలై అంతకుముందు మనకు నక్సల్బరీ అంటే పశ్చిమ బెంగాల్‌లో భూస్వాముల మీద మొదలైన పోరాటం మెల్లమెల్లగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం పంచాది కృష్ణమూర్తి గారి నుంచి మొదలుపెట్టి వరుసగా రాష్ట్రం అంతా దేశం అంతా విస్తరించింది. తిరుపతి టు పశుపతి అంటే తిరుపతి నుంచి మొదలు పెడితే నేపాల్ దాకా ఈ రెడ్ కాలనీ ఏర్పాటు చేశారు. పరస్పర హింస ఇటుపక్క అటుపక్క జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు మారిన సందర్భంలో ఆ ఉద్యమానికి ఇప్పుడు తావుందా లేదా ఆలోచించుకోకుండా అవసరం వాళ్ళకు ఉంది. సమస్యలు అట్లాగే ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఆపరేషన్ కగారుతోనో దాంతోనో చంపడం వల్ల వ్యక్తి నిర్మూలన వాళ్ళెంతో తప్పో వ్యక్తి నిర్మూలన ప్రభుత్వం కూడా తప్పే. కనుక ఇవాళ లొంగుబాటు చర్యని సమర్థిస్తున్నాను. వీళ్ళు జనజీవన సవంతులు కలవాలి. వాళ్ళు ఏదైతే ఎజెండాతోని ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిండ్రో ఈ ఇజాన్ని మొదలుపెట్టిండ్రో ఆ ఉద్యమ లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి జనజీవన సవంతులు కలవడం మన ప్రజా ఉద్యమాలు నిర్మించడం. అందుకని ఏం లేదు. ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాలు లొంగుతాయి అంటున్నారు. ఉదాహరణకు 3 రైతు చట్టాలు మంచిగా కావా తర్వాత సంగతి. రైతులు ఉద్యమిస్తే వెనక్కి తీసుకుందా లేదా ప్రభుత్వం? ఇది అంతే అంటున్నారు. ఇవాళ ఏదైనా సరే ప్రజలకు వ్యతిరేకమైన పనులు ప్రభుత్వాలు చేస్తే తప్పక దానికి తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటును ప్రజాస్వామ్యయుతంగా చేయమంటున్నారు. ఇప్పుడు ఏమైతుంది, అడవుల్లో వాడు కూర్చొని లేకపోతే వీళ్ళేమో ఆపరేషన్ కాగారు పేరు మీద పైనుంచి బాంబింగ్ చేసి చంపుతుంటే విలువైన ప్రాణాలు కదమ్మా చూస్తున్నాం. హిడ్మా నుంచి మొదలు పెడితే ఇటీవల దాదాపు 100,000 మంది ఈ సంవత్సరంలోనే నక్సలైట్లు చనిపోయారు. వాళ్ళందరికీ కనీసం బొంద పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇవాళ కడు పేదరికంలో ఉన్నారు. అంటే అటువంటి వాళ్ళు జీవితాలను త్యాగం చేస్తున్నారు కదా. ఆ జీవిత త్యాగాలు వృధా పోరాదు అంటే ప్రజాస్వామ్య జనజీవన సమితిలో ఉండి సీతక్క గారు చూశారు. గతంలో నక్సలైట్లో ఉండేదాన్ని. వాళ్ళ మంత్రిగా మంచి చెడ్డ సేవలు అందిస్తున్నారు కదా. ఇట్లా జనజీవన సమితిలో ఉన్న వాళ్ళ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా వాళ్ళు సాధిస్తున్నారు. అందుకని ఈ ప్రజాస్వామ్య జీవన స్రవంతులకి గతంలో రాకపోయిన సిపిఐని నిషేధించారు. గతంలో సిపిఎం అయింది. ఈ 2 విడిపోయిన తర్వాత సిపిఎంఎల్ అయింది. ఇవి ఆ 2 అయితే సిపిఎం అయితే మన ప్రజాస్వామ్య విలువలు పాటిస్తూ మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఆచరిస్తున్నారు కదా. వీళ్ళు కూడా అదే పద్ధతికి వచ్చి జనంలో కలిస్తే జనం బలం తీసుకుంటే బాగుంటది. లేకపోతే అడవుల్లో ఉంటే ఎవరి కోసం వాళ్ళు పోరాడుతున్నారో వాళ్ళు ఎంబడలేరు. ఎవరి కోసం పోరాడుతున్నారు వాళ్ళు ఎంబడి లేకపోతే అసలు వాస్తున్నారు వీళ్ళు. కనుక వాళ్ళ జీవిత త్యాగాలు వృధా పోరొద్దంటే లొంగుబాటే శరణ్యం అంటున్నాను. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాల్లో ఇవన్నీ వాళ్ళకి జరగాల్సిందే. అవినీతి పోవాలి, ఆశ్రిత పక్షపాతం పోవాలి, లంచగొండితనం పోవాలి, పౌరులకు హక్కుగా సేవలు అందించాలి. ఇది సమాజంలో మింగిలే చేస్తే ఇంకా బాగుంటుంది నా ఉద్దేశం. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాము. డ్రగ్స్ ఉగ్రబంధాలకు అడ్డుకట్ట అంటూ కూడా ప్రధాని మోదీ మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. G20 శిఖరాగ్ర సదస్సులో మాట్లాడుతున్న ప్రధాని మోదీ అభివృద్ధి ప్రామాణికాలను పునరుద్ధరించాము. అలాగే G20 సదస్సులో ప్రధాని మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అంటే డ్రగ్స్ ఉగ్రవాదాలకు బంధాలకు కూడా అడ్డుకట్ట వేస్తామంటూ కూడా ప్రధాని మాట్లాడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా జరగాల్సిందే. మాదక ద్రవ్యాలు అంతర్జాతీయ సమస్య. ఇది ఒక దేశానికో ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు. జోహాన్స్బర్గ్ లో జరిగిన మొన్న 2 రోజులు జరిగిన సదస్సులో మొదటి రోజు ఆర్థిక సుస్థిరత గురించి, సమానత్వం గురించి, సహకారం, దేశాల మధ్య పరస్పర సహకారం గురించి మాట్లాడారు. అందులో నిన్న మాదక ద్రవ్యాల గురించి మాట్లాడడం మంచి సబ్జెక్ట్ అంటున్నాను. అంటే ఇది వేరువేరుగా చూడాలి. మనకు దాని గురించి వేరేగా మాట్లాడదాం మన సమావేశాల గురించి. కానీ నిన్నటి సబ్జెక్ట్ తీసుకుంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి చాలా మంది యువత చెడిపోతున్నారు. గ్రామీణ యువత కూడా ఇవాళ రేపు గ్రామాల్లో ఈ మాదక ద్రవ్యాలు బారిన పడి చెడిపోతున్నారు. వాళ్ళని బాగు చేయాలంటే ఒక దేశమో, ఒక ప్రాంతం, ఒక రాష్ట్రమో కట్టడి చేస్తే లాభం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ కట్టడి చేయాలి. ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఉదాహరణ చెప్తుంటాను. ఎలుకల నిర్మూలనకు ఒక పొలంలో ఒక రైతు మాత్రమే ప్రయత్నం చేస్తే లాభం లేదు. చుట్టుపక్కల రైతులందరూ ప్రయత్నం చేయకపోతే చుట్టుపక్కల పొలాల్లో ఉన్న ఎలుకలు మళ్ళీ మన దగ్గరకు వస్తాయి, మనం ఎంత ప్రయత్నం చేసినా. కనుక సామూహిక ఎలుకల నిర్మాణం ఎట్లా చేస్తామో ఈ మాదక ద్రవ్యాల విషయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఒప్పందాలు ఉన్నాయి. మాదక ద్రవ్యాల విషయం చాలా సమావేశాలు జరిగినాయి. గ్లోబల్ టు గ్లోబల్ దాకా జరిగింది, లోకల్ టు వోకల్ దాకా జరిగినాయి. మాట్లాడలేదు ఏంటంటే ఈ సమావేశాలు ఇక్కడే పరిమితి అయ్యేది కాకుండా ప్రపంచ దేశాల మధ్య సమన్వయం ఉంటే ఒక దేశం నుంచి ఒక దేశం కొకైన్ కానీ, హిరాయిన్ కానీ ఇట్లాంటివి రావడానికి, గంజాయి కానీ ఇట్లాంటి పరస్పర మార్పిడి జరగడానికి వీలుండదు. కనుక అందరూ కూడా ఈ మాదక ద్రవ్యాల మీద పనిచేయడానికి వీలవుతుంది. కనుకనే G20 దేశాల సదస్సులో వారు ప్రధానమంత్రి మోడీ ప్రసంగించిన దాన్ని
అందరూ అంగీకరించారు, అందరూ చప్పట్లతో ఆహ్వానించారు. అయితే దీని కార్యాచరణ మొదలు పెట్టాల్సిన అవసరం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కార్యాచరణ లేకుండా కేవలం మాటలకు పరిమితి రావడం లేదు. మాటలు కాదు, చేతలు కావాలని నేను అనుకుంటున్నాను. రైట్.